కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆసుపత్రి నందు డాక్టర్ మైత్రేయిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడంలో జిల్లా ఉన్నత వైద్యాధికారులు పూర్తిగా విఫలమయ్యారని ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో డిఎంఎన్హెచ్ఓ డీసీహెచ్ఎస్ దిష్టిబొమ్మని దగ్ధం చేశారు. అనంతరం ఏఐవైఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు పాలకోమ రాజీవ్ మాట్లాడుతూ ఇప్పటికైనా వైద్యాధికారులు విచారణ పూర్తి కాలేదంటే నామమాత్రంగా విచారణ పేరుతో కాలక్షేపం చేస్తున్నారని ఆరోపించారు. డాక్టర్ మైత్రేయి నిర్లక్ష్యం వల్ల నవజాత శిశువు ప్రాణం పోయినా కూడా ఉన్నత వైద్య అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదో బాధిత కుటుంబానికి, ప్రజలకు, యువజన సంఘానికి సమాధానం చెప్పాలని వారు డిమాండ్ చేశారు. ఇవాళ అఖిల భారత యువజన సమైక్య ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో సోమపకూడినందు డిఎంఎన్ఓ డీసీహెచ్ఎస్ దిష్టిబొమ్మ దగ్ధం చేయడానికి ప్రధాన కారణం ఏమంటే, మరి ఎమ్మిగనూరులో 45 రోజుల క్రితం ఒక పసికందు గర్భిణీ స్త్రీ ప్రాణాలతో చెలగాటమాడినటువంటి మైత్రేయి గారు సస్పెండ్ చేయాలని చెప్పేసి అనేక రకాలైనటువంటి ప్రూఫ్స్ అధికారుల దృష్టికి తీసుకెళ్ళినప్పటికీ కూడా, కలెక్టర్ దృష్టికి తీసుకెళ్ళినప్పటికీ కూడా, డిఎంఎన్ఓ డిహెచ్ఓ విచారణ జరిగినప్పటికీ కూడా ఆమె సస్పెండ్ చేయకపోవడం ఏంటి? ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితి ఇవాళ మన అధికారులు జరగడం అంటే చాలా సిగ్గుచేటు. మీరు ఆమె సస్పెండ్ చేయడానికి కారణాలు ఏంటో మాకు చెప్పాలి. ఆమె సస్పెండ్ చేయకుండా ఇప్పటి వరకు మీరు మీడియాకు కూడా స్పందించుకోవడం ఏంటి? ఆమెతో మీరు కుమ్మక్కయ్యారా అని కూడా మాకు ఇవాళ మీరు తెలియజేయండి. లేకుంటే అఖిల భారతీయ యువజన సమైక్య ఆధ్వర్యంలో మరింత ఆందోళన విస్తృతం చేస్తాం తప్ప దీనిపైన మేము ఊరికే అయ్యేదే లేదంటూ ఇవాళ నేను డీసీహెచ్ఓ గారికి, డిఎంఎన్హెచ్ఓ గారికి కూడా ఓసారి హెచ్చరికలు జారీ చేస్తున్నాం. అయ్యా డీసీహెచ్ఓ గారు, మీరు కూడా మైత్రేయంతో కలిసి ఇవాళ పిల్లల ప్రాణాలు తీయడంలో భాగస్థులు అవుతున్నారా? ఆమె చేస్తున్నటువంటి అక్రమ కుంభకం కూడా మీరు భాగస్థులయ్యారా? ఆమె చేస్తున్నటువంటి అవినీతిలో కూడా మీరు భాగస్థులయ్యారా అని ఈరోజు మేము ప్రశ్నిస్తున్నాం. మీకు ఏమాత్రం మీరు చేస్తున్నటువంటి ఉద్యోగం పైన ఏమాత్రం మీరున్న ఇవాళ మీరు డాక్టర్ మైత్రేయి గారి పైన చర్యలు తీసుకోవాలి, సస్పెండ్ చేయాలని కూడా మేము సంఘంగా డిమాండ్ చేస్తున్నాం. ఇదే పద్ధతుల్లో మీరు నిమ్మకు నీరెట్టినట్టు వ్యవహరిస్తూ మరి పని పాట లేకుండా కుర్చీలో కూర్చున్నారా అంటే ప్రజలుగా, ప్రజా సంఘాలుగా, యువజన సంఘాలుగా మేము ఏఐవైఎఫ్ పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. మీ పైన కూడా భవిష్యత్ ఉద్యమ కార్యాచరణ చేపడతామని చెప్పేసి కూడా ఈ రకంగా మేము మిమ్మల్ని హెచ్చరికలు దారి చేస్తూ, నా పేరు రాజీవ్, ఏఐవైఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు.